హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ISMART THOTA సిస్టర్స్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బర్బన్ సూజీ కేక్ అండి. బర్బన్ బిస్కెట్స్లో నేను సూజీ రవ్వ యూజ్ చేసి ఈ కేక్ అన్నది చేశాను. చాలా 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 బాగుంది కేక్. రెసిపీ చూసే ముందుగా ఒక మాట చెప్పుకుందాం. అదేనండి, ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అన్నది ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి, నోటిఫికేషన్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఈ బర్బన్ కేక్ ప్రిపేర్ చేసుకునే దానికి 3 బర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ కావాల్సింది ఈనో ప్యాకెట్, ఆ తర్వాత బర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా. ఈ విధంగా ప్యాకెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ని ఓపెన్ చేసిన తర్వాత బిస్కెట్స్ని ఏంటంటే మనం చిన్న చిన్న పీసెస్గా విరుపుకుని వాటిని మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా వాటిని కట్ చేసుకోవడం, లేదంటే చెత్త విరిగిపోతాయి కదండి. విరిగిపోయిన వాటిని ఇలా మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ బిస్కెట్ పీసెస్ అన్నిటినీ వేసి ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బిస్కెట్ పీసెస్ అన్నీ వేసాము. వాటిని మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైన్ పౌడర్ అవుతుందండి. అదిగో చూసారా, చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే మనకి కేక్ అనేది స్మూత్గా బాగుంటుంది. ఆ తర్వాత ఈనో ప్యాకెట్ తీసుకోవాలని చెప్పాను కదా, ఈ ఈనో ప్యాకెట్ ఒకటి సరిపోతుంది మనం తీసుకున్న బిస్కెట్ క్వాంటిటీకి. ఆ ఈనో పౌడర్ కూడా దానిలో మిక్సీ జార్లో వేసి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈనో పౌడర్ వేసినాం కదా, నెక్స్ట్ దాన్ని కలిపేద్దాము. ఆ తర్వాత ఏంటంటే బేకింగ్ సోడా కూడా యూజ్ చేస్తున్నానండి నేను. ఈ బేకింగ్ సోడా అన్నది ఒక 1/2 టీ స్పూను, లేదంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఈనో వేసాం కాబట్టి ఇది 1/2 టీ స్పూన్ సరిపోతుంది. బేకింగ్ పౌడర్ కూడా వేసి మంచిగా దీన్ని కలపాలి. ఈ విధంగా బేకింగ్ పౌడర్, ఈనో పౌడర్ 2 బిస్కెట్ పౌడర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక 3 to 4 టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. అది చిన్న కప్ అన్నమాట. చిన్న కప్ తోటి నేను సూజీ రవ్వ తీసుకున్నాను. అగోండి సూజీ రవ్వను కూడా ఆ మిక్సీ జార్లో వేసేసి మంచిగా కలిపేసి ఒక్కసారి దీని మొత్తాన్ని ఒక రౌండ్ మిక్సీకి గ్రైండ్ చేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ పౌడర్ లాగా అయిపోయింది, కానీ ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి అంటే ఒక రౌండ్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూస్తే మొత్తం అదిగోండి ఈ విధంగా కలిసిపోయింది కదా. ఆ తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు తీసుకున్న 3 బిస్కెట్ ప్యాకెట్స్కి 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయాలి. ఇది కాచి చల్లారి పెట్టుకున్నటువంటి మిల్క్ అన్నమాట. నేను మిగడ్ని కూడా దానిలోనే వేసేస్తున్నాను, ఎందుకంటే కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుందనేసి. ఇప్పుడు మిల్క్ కూడా ఈ మిక్సీ జార్లో ఉన్నటువంటి కేక్ పౌడర్లో వేసేసి దీన్ని మొత్తాన్ని కలిపి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది కేక్ది. అక్కడ చూసారు కదా వీడియోలో, ఆ విధంగా కనిపించినట్టు మనకి ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఆ తర్వాత మనం ఒక అల్యూమినియం కేక్ ట్రే ఉంటాయి కదండి, అలాంటి ఒక కేక్ ట్రేని తీసుకొని దాని లోపల బటర్ పేపర్ వేసుకోవాలండి. మన దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా లేదు అంటే కనుక నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. మన ఇంట్లో వైట్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా, అలాంటి వైట్ కలర్ ప్లెయిన్ పేపర్ ఒకటి తీసుకొని కేక్ ట్రే ఎంత సైజ్ అయితే ఉందో దాని మెజర్మెంట్లో దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా వస్తుంది కదా, నాది కేక్ ట్రే రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్ షేప్లో కట్ చేశాను నేను. దీనిపైన మన ఇంట్లో ఉన్న బటర్ కానీ ఆయిల్ కానీ ఘీ కానీ ఏది ఉంటే అది ఆ వైట్ పేపర్ మీద అప్లై చేయండి. మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి. స్ప్రెడ్ అయినట్లయితే మనకి అది ఆ వైట్ పేపర్ అంతా బటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఏంటంటే బటర్ పేపర్ లాగా మనకి పనిచేస్తుంది. సో బటర్ పేపర్ అవైలబుల్గా లేదంటే ఈ టిప్ యూజ్ చేయండి, చాలా ఈజీగా కేక్ అన్నది రిమూవ్ అవుతుంది బటర్ పేపర్ నుంచి. ఆ తర్వాత కేక్ ట్రేకి కొంచెము ఘీ కానీ బటర్ కానీ అప్లై చేసి గ్రీజింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి కేక్ ట్రే నుంచి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కేక్ ట్రేని గ్రీజింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా గ్రీజ్ చేసుకున్న కేక్ ట్రేలోకి మనం ముందుగా చేసుకున్నటువంటి బటర్ పేపర్ ఉంది కదండి, పేపర్కి గ్రీజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేపర్ని దీని లోపల పెట్టి ఆ లోపల ఎడ్జెస్ అన్నీ కవర్ అయ్యేటట్టు దాన్ని ప్రెస్ చేసుకొని మంచిగా సెట్ చేసుకోవాలి కేక్ ట్రేలోని. ఆ తర్వాత ఏంటంటే మనం మిక్సీలో బ్లెండ్ చేసుకున్నటువంటి కేక్ పేస్ట్ ఉంది కదా, దీన్ని ఈ కేక్ ట్రేలోకి
పోచేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు కేక్ పేస్ట్ని ఈ కేక్ ట్రేలోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాము. ఒకసారి మొత్తం కేక్ పేస్ట్ అంతా వేసుకున్నాక ఇలా ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే దానిలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ సెట్ అయిపోయి కేక్ మంచిగా కుక్ అవుతుంది. ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటాయి కదండి ఇంట్లో, వాటితోటి పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని గార్నిషింగ్ కోసం అన్నట్టు స్ప్రెడ్ చేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. కేక్ రెడీ అయిన తర్వాత ఈ విధంగా నేను కాజు అండ్ వాటర్ మిలన్ సీడ్స్ తోటి నేను పైన గార్నిషింగ్ లాగా చేశాను. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి థిక్ బోటమ్ ఉన్నటువంటి ఒక కుక్కర్ని తీసుకున్నాను. దానిలో ఏంటంటే మనం ప్రీ హీట్ చేసుకోవాలి. అందు గురించి నేను దాని లోపల ఏం చేస్తున్నానంటే సాల్ట్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ సాల్ట్ని ఆ కుక్కర్ ప్యాన్లోన లాస్ట్ బేస్లో వేసి ఒక 5 minutes ఈవెన్గా దానంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అడుగునంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఒక 5 minutes దాన్ని మూత పెట్టి ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ ఓవెన్లో ఉంటే ఓవెన్లో మీరు ఓవెన్ని కూడా ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోండి, లేదు అంటే ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు. ఇప్పుడు 5 minutes అయిపోయింది. సాల్ట్ అన్నది హీట్ అయింది. దాని లోపల ఒక ట్రే టైప్లో పెట్టుకొని దానిపైన మనది ఏదైతే కేక్ ట్రే ఉందో, కేక్ బ్యాటర్ ఫిల్ చేసిన ట్రేని ట్రే పైన పెట్టుకొని మూత క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా కేక్ ట్రేని దానిపైన పెట్టి ఇప్పుడు మనం లిడ్ పెడుతున్నాము, లిడ్ క్లోజ్ చేస్తున్నాము. బట్ ఏంటంటే ఈ కుక్కర్లో నేను కుక్ చేస్తున్నాను కాబట్టి పైన గాలి లోపల ఉన్నటువంటి ప్రెజర్ బయటికి వచ్చేస్తుంది. సో నేను ఆ కుక్కర్ మూతను పెట్టట్లేదు. నార్మల్ ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద ఉన్నటువంటి లిడ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి నేను క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకంటే ఎయిర్ అనేది బయటికి రాకుండా లోపల కేక్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ కన్నా ఇంకా కొద్దిగా చిన్నగా పెట్టండి. మరీ లో కాదు, మరీ మీడియం కాదు. ఆ రెండింటికి మధ్యలో పెట్టుకొని 30 to 45 minutes కుక్ చేసుకోవాలి. ఇదిగోండి కుక్ అయిన తర్వాత ఈ విధంగా మన కేక్ అన్నది కనిపిస్తుంది. వీడియోలో చూస్తున్నారా? ఈ విధంగా మనది కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి ఫైనల్గా చూద్దాము. ఒక టూత్ పిక్ తీసుకొని ఆ కేక్ లోపల డిప్ చేసి చూసినట్లయితే ఆ టూత్ పిక్కి ఏమాత్రం కేక్ అంటుకోకుండా ఉన్నట్లయితే కనుక మన కేక్ మంచిగా కుక్ అయిపోయినట్టు. మనకు ఇప్పుడు టూత్ పిక్ ఏం అంటుకోలేదు కదండి, అంటే మన కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని కొంచెం సేపు అయినాక చల్లారిన తర్వాత బయటకు తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ ట్రేని బయటికి తీసాము. ఇప్పుడు కొంచెం హీట్ అన్నది కేక్ అన్నది వేడిగా లేదు, చల్లబడిందా లేదా చూసిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేక్ మొత్తంగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత ఏంటంటే మనం ఒక నైఫ్ని తీసుకొని ఆ కేక్కి మధ్య ఉన్న సరౌండింగ్ అంతా ఇలా ఒకసారి నైఫ్ తోటి లోపలికి దింపి చూసుకొని చేయాలి. ఎందుకంటే అలా చేస్తే మనకి ఈజీగా కేక్ ట్రే నుంచి కేక్ అన్నది సపరేట్ అవుతుంది. సో ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ కేక్ ట్రే పైన దాన్ని బోర్లించి రివర్స్లో తిప్పి ఈ విధంగా ఒకసారి దానిపైన ట్యాప్ చేసినట్లయితే ఈజీగా కేక్ అన్నది రిమూవ్ అవుతుంది. చూద్దాం అది వీడియోలో. ఒకసారి చూడండి వీడియోలో ఎలా వస్తుందో. నిదానంగా తీయండి. అదిగోండి మొత్తం చూసారా, బటర్ పేపర్ లాగా మనం ఒక పేపర్ యూజ్ చేసాం కదా, అది కూడా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని స్లోగా రిమూవ్ చేయాలి. మెల్లగా రిమూవ్ చేస్తున్నాను చూడండి వీడియోలో. రిమూవ్ చేసినట్లయితే దానికి ఏమి మాత్రము టచ్ అవ్వకుండా పేపర్ అన్నది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం గ్రీజ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేపర్ని. సో అదిగోండి మన కేక్ అన్నది ఆ విధంగా ఉంది. బేస్ చూసారా, ఆ బటర్ పేపర్ లాంటి పేపర్ తీసేసాం కదా. ఇప్పుడు టర్న్ చేసుకుంటే మన ఎమ్మీ బర్బన్ సూజీ కేక్ రెడీ అయిపోయింది. నేను సూజీ రవ్వ ఎందుకు యూజ్ చేశానంటే ఉత్తి బర్బన్ బిస్కెట్స్తో కేక్ చేసినట్లయితే అది మన నోటికి బైట్ చేసినప్పుడు అంటుకుపోతుందండి, స్టిక్కీగా ఉంటుంది. సో సూజీ రవ్వ యూజ్ చేసినట్లయితే మంచి స్పంజీగా ఉంటుంది, తినేటప్పుడు నోటికి అంటుకోకుండా చాలా బాగుంటుంది. అందు గురించనే నేను సూజీ రవ్వ యూజ్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బర్బన్ సూజీ కేక్ ఎమ్మీగా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని మన పిల్లలకి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ చాలా బాగుంది. మా పిల్లలైతే వెంటనే కేక్ అన్నది తినేశారు. ఇప్పుడు మనం ఆ బర్బన్ కేక్ని కట్ చేసుకొని సర్వ్ చేద్దాం. ఓకేనా? మన బర్బన్ సూజీ కేక్ రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా డెలిషియస్గా కనిపిస్తుంది కదా.
టేస్ట్ కూడా అంతే బాగుందండి. నిజంగా చెప్తున్నాను, మా పిల్లలు చేసినాక చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మళ్ళీ అందుకనే చేశాను, మీకు వీడియోలో చూపిస్తున్నాను. మీకు కూడా ఈ రెసిపీ చేసుకుని మీ పిల్లలకి పెడతారని, మీరందరూ కూడా ట్రై చేయాలని ఈ బర్బన్ సూజీ కేక్ని ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కట్ చేస్తున్నాను కదా, వీడియోలో చూడండి. కట్ చేసిన తర్వాత ఎంత స్పంజీగా కనిపిస్తుందో నేను ఆ పీస్ తీసి మీకు చూపిస్తాను. అదిగోండి కట్ చేశాను కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఎంత స్పంజీగా అనిపిస్తుందో. నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరందరూ కూడా ఈ బర్బన్ సూజీ కేక్ని మీ ఇంట్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.